నమస్తే అమ్మా. బంగారి శర్మ గారు, మామూలుగా శంకర దిగ్విజయంలో శంకరాచార్యులు వారు ఆ శారదాదేవిని శృంగేరిలో పీఠం స్థాపన చేశారు అని చెప్పారండి. తరువాత వారు చేసిన లీలలో లేకపోతే అద్భుతాలు ఇవన్నీ కూడా తెలియజేస్తారా? చాలా చాలా విశేషాలు ఉన్నాయమ్మా. ఏమిటండి? శంకరాచార్యులు వారు నిన్నటి రోజున చెప్పుకున్నాం, నైష్కర్మ్య సిద్ధి ఎలా పుట్టింది. అలాగే ఈ ఆనందగిరి తోటకాచార్యులుగా, తోటక వృత్తంలో చెప్పాడు కాబట్టి తోటకాచార్యులుగా ఎలా చెప్పబడ్డారు, ఈ విషయాలన్నీ నిన్నటి రోజున చెప్పుకున్నాము. ఇప్పుడు శంకరాచార్యుల వారు సన్యాసం తీసుకునేటప్పుడు వాళ్ళ అమ్మకు ఒక మాట ఇచ్చారు. అమ్మ, అవసాన దశలో అంటే నీ ఆఖరి సమయం వచ్చినప్పుడు నన్ను తలుచుకున్నంత మాత్రానే నీ దగ్గర ప్రత్యక్షం అవుతా అని చెప్పారు. అన్నట్టుగానే ఆ తల్లి ఇక పూర్తిగా మంచం మీదే విసర్జనాదులు అన్నీ చేసేటువంటి స్థితికి వచ్చేసింది. వచ్చి ఒక్కసారి శంకరా అని తలుచుకుంది. అమ్మ తలుచుకుంది. ఆవిడ తలుచుకోగానే అప్పటిదాకా మామూలుగా ఉన్నటువంటి శంకరులు ఆకాశ గమనంలో వెళ్ళిపోయారు. ఇది ఒక అమ్మకి మాట ఇచ్చారు కాబట్టి ఆకాశంలోనే సంచారం చేస్తూ అలా వెళ్ళిపోయి ఆ అమ్మ దగ్గర దిగారు. కేరళలో శిష్యులందరూ రాలేదు, ఆయన ఒక్కడే వెళ్ళారు. ఆయన ఒక్కడు ఆకాశ గమనం చేసి వెళ్ళారు. వెళ్ళి అమ్మ ముందు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై అక్కడ మాతృ పంచకం అని ఒక శ్లోకం చెప్తారమ్మా. అసలు ఒక తల్లిని అంత ఇదిగా చూడాలని ఆ మాతృపంచకం చెప్పే ముందు ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఏమిటి తల్లి అవసాన దశ, నాయనా శంకరా నువ్వు అంతా ప్రపంచంలో అనేక మందికి అనేక రకాలైనటువంటి అనుగ్రహాలు ఉపదేశాలు చేస్తున్నావట, అందరినీ ఉద్ధరిస్తున్నావు, నీ గురించినటువంటి కథలు చిలువలు పలవలుగా నా దగ్గరకు వచ్చి చాలామంది చెప్తూ ఉన్నారు. ఇన్ని రోజులు నాకు ఎక్కడలేని ఆనందాన్ని నువ్వు కలిగిస్తూ ఉన్నావు, ఇవాళ ప్రత్యక్షంగా నిన్ను చూసే భాగ్యం దక్కింది నాకు అని చెప్పి 8వ ఏట వెళ్ళిపోయినటువంటి కుమారుడు ఆయన చివరికి ఇంకొక 2 ఎనిమిదిలు పూర్తి చేసుకొని 3వ 8కి దగ్గరకు వచ్చే సమయంలో అక్కడికి వచ్చారు. వచ్చి ఆ స్వామివారు అక్కడ అనుగ్రహించారు వాళ్ళ అమ్మని. ఏం కావాలమ్మా, నాకు భగవద్ దర్శనం కావాలని ఉందిరా అన్నారు. అంటే అమ్మను కూడా అనుగ్రహిస్తారు అని అనొచ్చా అండి? అనుగ్రహించారు. ఎలా అనుగ్రహించారో చెప్తాను. ఈయనని కన్నందుకు వెంటనే పరమేశ్వరుడికి ధ్యానం చేశారు. చేస్తే కైలాసం నుంచి ఆయన సమస్తమైన పరివారంతో సహా నందివాహనుడై పార్వతీ సమేతుడై సాక్షాత్తుగా వచ్చి ఆర్యాంబకి దర్శనమిచ్చారు. ఇస్తే, నాయనా వీళ్ళందరూ ఏదో భూతగణాలు తేడాగా కనిపిస్తున్నారు, నాకు విష్ణులోకానికి వెళ్ళాలనుందిరా. వెంటనే మళ్ళీ ధ్యానం మొదలుపెట్టారు. కృష్ణ పరమాత్మని మనసులో పెట్టుకున్నారు. వీళ్ళ ఇంటి ఇలువేల్పు కృష్ణుడు కదా, అందుకని ఈవిడ దగ్గర ఎగస్ట్రా డబ్బులు మిగిలి ఉంటే ఆ డబ్బులన్నీ కూడా ఈ తల్లిచ్చి పంపిస్తే, బదరిలో స్వామివారు ఉన్నప్పుడు స్వామివారికి ఇల్లు అమ్మిన ఆస్తులు అమ్మినటువంటి డబ్బులు అందితే నేనేం చేసుకుంటాను ఈ డబ్బులు అని, ఒకటి ఇక్కడ క్షేత్రం కట్టారు, 2 ఆ డబ్బు ఆయన బదరిలో అద్భుతంగా ఆ నిర్మాణానికి వాడారు. తల్లి పంపించిన ఆస్తే. ఈ రోజుకి స్వామివారికి ఒక బంగారపు గిన్నెలో నైవేద్యం పెడతారు బదరిలో. ఆ బంగారపు గిన్నె ఆది శంకరాచార్యులు వారు ఇచ్చిందే. అయితే ఒక కేరళ ఒక కర్ణాటక బ్రాహ్మడికి ఇచ్చి పంపించింది ఆవిడ. పంపిస్తే ఆ కర్ణాటక బ్రాహ్మణ్ణి అక్కడికక్కడ పూజారిగా నియమించారు. కాబట్టి ఇప్పటికీ అదే సంప్రదాయం. బదరిలో చేసేటటువంటి పూజారులు కర్ణాటకం నుంచి వచ్చినటువంటి పూజారులు ఈ రోజుకి. కాబట్టి శంకరాచార్యుల వారి యొక్క స్ఫూర్తి చూస్తే మనకు అర్థమవుతుంది. బీహార్లో ఆయన్ని తీసుకొచ్చి సురేశ్వరాచార్యుల వారిని మాహిష్మతి పట్టణం నుంచి శృంగేరిలో ఆయన్ని అధిపతి చేశారు. నేపాలంలో జరిగేటువంటి పశుపతినాథుడి ఆలయానికి కేరళ నుంచి బ్రాహ్మణులను తీసుకెళ్ళి పెట్టారు. అంటే అసలు సమగ్రమైనటువంటి భారతదేశం, సౌత్ నార్త్ అని ఇప్పుడు మనం కొట్టుకుంటున్నాం, ఇవి వద్దురా నాయన అని ఇట్నుంచి అటు అట్నుంచి ఇటు మొత్తం అన్ని సంస్కృతుల్ని కలిపినటువంటి ఆచార్యులు ఆదిశంకర భగవత్పాదాచార్యులు. అమ్మ దగ్గర కూర్చున్నారు. కూర్చొని వెంటనే ఆ కృష్ణయ్యకి ప్రార్థన చేశారు. చేయంగానే కృష్ణయ్య ప్రత్యక్షమయ్యాడు. ఎలా ప్రత్యక్షమయ్యాడంటే వైకుంఠం విమానంలో మొత్తం అంతా గరుడ వాహనుడై లక్ష్మీ సమేతుడై వచ్చాడు ఆయన విష్ణుమూర్తిగా. ఆవిడ చాలా ఆనందపడ్డది. నాయన ఈయనతో పాటు ఈయన లోకానికి వెళ్ళిపోతాను రా, నాకు అనుమతి ఇయ్యండి అని వెంటనే ఆ అమ్మని అనుగ్రహించాడు. ఆమె సిద్ధి పొందింది. ఇప్పుడు మరి దేహానికి భౌతిక కాయానికి అంత్యక్రియలు చేయాలిగా.
శంకరాచార్యులు వారు అంత్యక్రియలు చేయడానికి సంసిద్ధమయ్యారు. అయ్యేటప్పటికీ అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులందరూ, యతివి నువ్వు, నీకు శిఖ లేదు, యజ్ఞోపవీతం లేదు, ఏం లేదు, నువ్వు ఎలా మీ అమ్మకి చేస్తావు, నువ్వు అనర్హుడివి అన్నారు. అంటే ఎతులు చేయకూడదండి? ఎతులు చేయకూడదుగా. అంటే అన్నీ వదిలిపెట్టి పిండ ప్రదానాలు చేసుకున్నారు కదా. లేదయ్యా, నేను నా తల్లికి మాట ఇచ్చాను, అవసాన దశలో వచ్చి నీ అంత్యక్రియలు చేస్తాను అని. కాబట్టి ఒక యతిగా నేను ఇచ్చిన మాట ప్రధానమవుతుంది. మీరందరూ గృహస్థాశ్రమం, మీకంటే పై ఆశ్రమంలో నేనున్నాను, నన్ను ఆక్షేపించకూడదు అంటే ఎంతకీ వినలేదు. వినక ఆయనకు అన్ని ఇబ్బందులు కలిగిస్తుంటే శంకరాచార్యులు వారే అక్కడ ఆ తల్లి యొక్క శవాన్ని ఎవరు సహకరించాల, జ్ఞాతులు కానీ ఎవరు సహకరించాల, అక్కడ అంతా చితి ఏర్పాటు చేసి ఆ అమ్మవారిని పడుకోబెట్టి వాళ్ళ అమ్మని, యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః అని నమస్కారం చేసుకొని అప్పుడు అయాచితంగా 5 శ్లోకాలు చెప్తారమ్మా. మాతృపంచకం అంటారు. అందులో ఎంత బాగా చెప్తారంటే, ఆస్థాం తాన ప్రసూతికాల సమలయే దుర్వారశూలవ్యథా నైరుచ్యం తరుశోషణం మలమయీ శయ్యాచ సాంవత్సరీ అని అద్భుతంగా శ్లోకం చెప్తారు. అమ్మా, నేను నీ ప్రసూతి కాలంలో నీ కడుపులోకి వచ్చి, నీ కడుపులో అనేక గర్భశూలలు, నీకు ఎన్ని నొప్పులు నా వల్ల కలిగినాయమ్మా. నేను నిన్ను తంతూ ఉన్నా, తొక్కుతూ ఉన్నా, ఇంత చిన్న దెబ్బ వస్తే భరించలేమే, అలాంటిది నన్ను కడుపులో పెట్టుకొని, నేను పుడితే నువ్వు బతుకుతావో పోతావో తెలియదు, అలాంటి స్థితిలో నన్ను కని 1 సంవత్సరం పాటు నేను మంచం మీద పడుకొని ఉంటే నా మలము మూత్రము అన్నీ శుభ్రం చేస్తూ, నన్ను ఏ పురుగులు ఈగలు రాకుండా కాపాడుతూ ఈ శరీరాన్ని నీది అనుకున్నట్టుగా, నీ పనులన్నీ కూడా వదిలిపెట్టి నేనే ముఖ్యం అన్నట్టు నా మీదే అంతా దృష్టి పెట్టి నువ్వు పెంచావు కదమ్మా నన్ను. ఇంత చక్కగా పెంచినటువంటి ఓ తల్లి, అమ్మా, ఓ మాత, ఏంటమ్మా ఇవాళ నువ్వు వెళ్ళిపోయావా? నీకోసమా నేను ఈ స్థితిలో రావాల్సి వచ్చిందా అని బాధపడుతూ, ఇంత నేను అన్యాయం చేసినా నా కొడుకు ఇంకా ఉన్నతోన్నతమైనటువంటి వృద్ధిలోకి కడుపులో తన్నే, శూలలిచ్చా, మలమూత్రాలు ఎత్తావు, ఇంత కష్టం జరిగితేనే వాడు నాశనంగాను అని అనుకుంటారే, అలాంటిది నువ్వు ఎంత ప్రేమమ్మా నీకు, నేను ఇంకా వృద్ధిలోకి రావాలని కోరుకున్నావు, నా గాథలు విని ఆనందపడ్డా అని చెప్పావు. ఏం చెప్పాలమ్మా ఈ తల్లి గురించి, ఎవడి వల్ల కాదు. నన్ను చిన్నప్పుడు నా వరాల కన్నా, నా ముద్దుల బిడ్డ, నా బంగారమా, నా వజ్రమా అంటూ ఎన్నో రకాలుగా నన్ను ఏ నోటితోటి చెప్పావో, ఈరోజు ఆ నోట్లో అంత బియ్యం తీసుకొని వెయ్యాల్సి వస్తుందమ్మా. ఇదా అని శంకరాచార్యులు వారు కంటెంబడి నీళ్ల పర్యంతమవుతూ ప్రదక్షిణం చేసి, కుడి భాగము యొక్క చేతి దగ్గర మదిచ్చి యోగాగ్నిని సృష్టి చేసి, ఆ దృష్టితోటే యోగాగ్ని రాంగా ఆ యోగాగ్నిలో అమ్మవారి యొక్క శరీరాన్ని దగ్ధం చేశాడమ్మ. శంకరాచార్యుల వారికి ఉన్నటువంటి మాతృభక్తి ఎంత అనేటటువంటిది ఈ ఒక్క ఘట్టం చాలు మనకి తెలియడానికి. ఈ ఘట్టంలో ఆయన సుస్పష్టంగా తెలియపరిచారు. కాబట్టి శంకరాచార్యుల వారిని చూసి మాతృభక్తి నేర్చుకోవాలి యువతరం. యువతరం నేర్చుకోవాల్సింది మాతృభక్తి. ఇలా ఉండాలిరా తల్లి పట్ల గౌరవము, తల్లి అంటే ప్రేమ, ఇలా ఉండాలి అనే విషయాన్ని చెప్పేటటువంటి ఆ తత్వం అక్కడ కనిపిస్తుంది. అలా ఆ తల్లిని ఉద్ధరించటం, ఆ తల్లిని పరిపూర్ణంగా అనుగ్రహించటం. ఆ తర్వాత శంకరాచార్యులు వారు మనం చెప్పుకున్నాగా మొట్టమొదట ద్వారక నుంచి ఇక అన్ని పీఠాలని స్థాపన చేసుకుంటూ వచ్చారు. ఇది శంకర మఠంగా ఏర్పాటు చేశారు. వీటన్నిటి నామకరణం చేయటం మొట్టమొదట మొదలుపెట్టడం ద్వారక నుంచి మొదలుపెట్టారు. అంటే పశ్చిమం నుంచి ఆయన యొక్క ప్రదక్షిణం మొదలుపెట్టి, పశ్చిమము నుంచి ఆయన అన్ని పనులు పూర్తి చేసుకుంటూ, తూర్పు అలాగే ఉత్తరము అలాగే ఇక్కడ అన్నీ పూర్తి చేసుకుంటూ వచ్చారు స్వామివారు. ఎలా ఎలా ఈ క్షేత్రాలని కట్టారు, ఏం చేశారు, ఈ విషయాలన్నింటినీ కూడా మనం తర్వాత వచ్చేటటువంటి భాగాల్లో సుస్పష్టంగా చెప్పుకుందామమ్మా. శంకర్ల మఠస్థాపన ఏమిటి అనేది ఇది మాతృభక్తికి నిదర్శనమైనటువంటి ఘట్టం. అద్భుతం అండి. అంటే ఈ రోజుల్లో తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తూ ఎక్కడో వారు ఉండి వీరిని చూసుకోకుండా, వీరి కర్మకాండలు కూడా చేయడానికి రాకుండా ఎలా వేరే వాళ్ళకి చేయమంటూ, అంటే చాలా
చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో. తల్లిదండ్రులకి కర్మకాండలు కూడా చెయ్యలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వీరు ఆచరించి చూపించారు. ఎక్కడ బాగా మంచి పాయింట్ చెప్పావమ్మా నాకు. ఈ పాయింట్ని బట్టి అయినా ప్రతివాడు గుర్తుంచుకోండి, మీరు అమెరికాల్లో ఉన్న, ఆస్ట్రేలియాల్లో ఉన్న, కెనడాల్లో ఉన్న, ఆఫ్రికాల్లో ఉన్న వాళ్ళని కేవలం అనాథల్లాగా వదిలిపెట్టకండి. కనీసం మృత్యు సమయంలో అయినా వచ్చి వాళ్ళకి అవసాన దశలో చేయాల్సినటువంటి కర్మని మొత్తం సక్రమంగా చేయండి అని శంకర్లు మనకు సందేశం ఇస్తున్నారు. అదే అనిపించిందండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పరిస్థితుల్లో కోసమో, ఏ డబ్బు కోసమో ఎక్కడికో వెళ్ళినా కానీ తల్లిదండ్రులకు మాత్రం చేయవలసిన కార్యక్రమాలు అనేవి పిల్లలు చేయవలసిందే. అది ఈ విధంగానే వారు ఆ యతి స్థానంలో ఉండి కూడా నిర్వహించి చూపించారు. ఆ విధానం అనేది ఇప్పుడు వాళ్ళకి అందరికీ కూడా మీరు ఆచరించండి అని వారు పద్ధతిగా చెప్పినట్లుగా అనిపించిందండి. ధన్యవాదాలండి.